కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గోపిచంద్ మలినేని సినిమా కోసం బాలకృష్ణ వేసిన లిమిటెడ్ బడ్జెట్ లెక్కలు NBK 112 వచ్చేసరికి మాయమైపోయాయా? NBK 111 కి బాలయ్య పెట్టిన రూల్స్ నెక్స్ట్ మూవీకి బ్రేక్ చేశారా? కొరటాల శివ ప్రాజెక్ట్ బడ్జెట్ అఖండ 2ని క్రాస్ చేయబోతుందా? అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుస హిట్స్ తో జోరు చూపిస్తున్న బాలకృష్ణ సక్సెస్ స్ట్రీక్ కు బ్రేకులేసింది అఖండ 2. 120 నుండి 150 crores తో తెరకెక్కిన మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఓవర్ బడ్జెటే అఖండ 2ని కొంప ముంచిందని భావించిన బాలయ్య NBK 111 కి కాస్ట్ కటింగ్ చేసేశాడు. 150 కోట్లతో అనుకున్న మూవీని 70 నుండి 80కి కుదించడమే కాదు, తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించేసుకున్నాడు. గోపిచంద్ మలినేని మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో NBK 112ని పట్టాలెక్కించాడు బాలకృష్ణ. కొరటాల శివ దర్శకత్వంలో హై ఆక్టెన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. ఆంధ్ర రాజధాని అమరావతిలో పూజా కార్యక్రమంతో మొదలైంది. ఈ మూవీని SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బరిలో దిగబోతోంది మూవీ. NBK 111 కి బడ్జెట్ పై కండిషన్స్ పెట్టిన బాలయ్య NBK 112 కి మాత్రం ఆ రూల్స్ బ్రేక్ చేసేశారు. కొరటాల సినిమాను ఏకంగా 150 నుండి 200 కోట్లతో నిర్మిస్తున్నారు మేకర్స్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా కోసం నిర్మాతలతో భారీగానే ఖర్చు చేస్తున్నారు బాలయ్య. గోపిచంద్ మలినేనికి పెట్టిన బడ్జెట్ లెక్కలు కొరటాల శివ దగ్గరకు వచ్చేసరికి కాస్ట్ కటింగ్ ఎందుకు చేయలేకపోయారో బాలయ్య. బహుశా దేవరతో 500 కోట్లు కొల్లగొట్టిన ఎక్స్పీరియన్స్ కొరటాలది కాబట్టి భారీ బడ్జెట్ పెట్టినా తిరిగి వచ్చేస్తుందన్న ధైర్యంతో రిస్క్ చేస్తున్నట్లే ఉన్నారు బాలయ్య.